మనం లాస్ట్ క్లాస్‌లో ఏం ఏం చేసామంటే జస్ట్ మనం ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసాము. ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసి దానికి మనం ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేసామనమాట. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఇది సేల్స్ సర్వర్ అనేది మనం క్రియేట్ చేసాము. సో, క్రియేట్ చేసి ఏం చేసామంటే దీనికొక ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేసాం. మనం స్టోరేజ్‌లోకెళ్తే స్టోరేజ్‌లోకెళ్తే మనకిక్కడ కనపడుతుందనమాట. ఎస్‌డీఏ1 అని, ఎస్‌డీఎఫ్ అని 2 కనపడుతున్నాయి. సో, ఇక్కడ ఇదేమో 10 జీబీ అనేది రూట్ వాల్యూమ్. సో, మనకిక్కడ ఇదొచ్చేసరికి 8 జీబీ అనేదేమో మనం ఎక్స్‌ట్రాగా క్రియేట్ చేసిన వాల్యూమ్. జనరల్‌గా ఎస్‌డీఏ అనేది రూట్ వాల్యూమ్ అనమాట. తర్వాత ఎస్‌డీబీ, ఎస్‌డీఎఫ్ ఇవన్నీ మనం ఎక్స్‌ట్రా క్రియేట్ చేసిన వాల్యూమ్స్ అనమాట. ఎక్స్‌ట్రా క్రియేట్ చేసే వాల్యూమ్స్. ఇప్పుడేంటంటే మనం సర్వర్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ రూట్ వాల్యూమ్ డిలీట్ అయిపోద్ది. బట్ స్టిల్ మనకిక్కడేంటంటే వాల్యూమ్ ఈ 8 జీబీ వాల్యూమ్ ఉంటదనమాట. మనం ఏం చేసాం ఇది 8 జీబీ అటాచ్ చేసాం. సర్వర్‌ని కనెక్ట్ అయిన తర్వాత ఆ 8 జీబీని మౌంట్ చేయాలి. సో, మనం ఒకసారి మళ్ళా సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. సెలెక్ట్ చేయండి. దెన్ కనెక్ట్ అనండి. సో, కనెక్ట్ అంటే అది ఆటోమేటిక్‌గా ఎస్ఎస్‌హెచ్ క్లయింట్‌కెళ్ళింది. సో, ఎస్ఎస్‌హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేస్తే కాపీ. సో, గిట్ బాష్ ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది కదా! గిట్ బాష్‌లో యూజువల్‌గా మనకి డౌన్‌లోడ్స్‌లో పీడబ్ల్యూడీ కొడితే మనం ఎక్కడున్నామో తెలుసుద్ది. సో, మనం ఏంటంటే సి యూజర్స్ అనుమేడ్ కొండలో డౌన్‌లోడ్స్‌లో ఉన్నామనమాట. సో, ఇక్కడ మనం పేస్ట్ చేస్తే ఇదేంటంటే మనం ఎస్ఎస్‌హెచ్ హైఫన్ ఐ ఇదేమో కీ అన్నమాట. మనం ఏ కీ వాడుతున్నామో ఆ కీ. ఇది ఇక్కడొచ్చేసరికి ఈసీ2 హైఫన్ యూజర్ దెన్ స ఐపీ అడ్రెస్ అన్నమాట. సో, మనం ఇప్పుడు సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. ఇది డాలర్ అనేది నార్మల్ యూజర్ అండి. డాలర్ అనేది నార్మల్ యూజర్. ఓకే. మనం సుడో ఎస్‌యు హైఫన్ అన్నామనుకోండి. ఇదొచ్చేసరికి రూట్ యూజర్ అన్నమాట. డాలర్ అనేదేమో నార్మల్ యూజర్. దాని నుంచి మనం రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలి అంటే, మనం హాష్ సింబల్ వస్తదన్నమాట. సుడో ఎస్‌యు హైఫన్ అనే కమాండ్ యూజ్ చేస్తే, మనం నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్‌కొస్తాం. ఈ రూట్ యూజర్‌కొస్తేనే మనం ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ చేయగలుగుతాం. సో, ఇప్పుడు మనం డీఎఫ్ హైఫన్ హెచ్ కమాండ్ కొడితే, మనకి ఏ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయని తెలుసిద్ది. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసాం? ఎక్స్‌డిఏ అనేది ఒక ఫైల్ సిస్టమ్. అది డిఫాల్ట్‌గా రూట్‌కనమాట. ఇలా డివైడ్ అవుతాయి. సో, అంటే ఎక్స్‌డిఏని ఎక్స్‌డిఏ1, ఎక్స్‌డిఏ3, ఎక్స్‌డిఏ4 లాగా డివైడ్ అయినాయి. సో, అది కాదు. మనకిప్పుడు ఎక్స్‌ట్రాగా మనం క్రియేట్ చేసిందేంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే /dev ఎస్‌డిఎఫ్ అనమాట. ఎస్‌డిఎఫ్ అంటే ఇక్కడ మనం సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత డీఎఫ్ బదులు మనకి ఎక్స్‌వీడీఎఫ్ వస్తదనమాట. ఇది 8 జీబీ. ఈ 8 జీబీని మనం ఏం చేసామంటే ఫార్మాట్ చేసాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేసామంటే ఈ కమాండ్ యూజువల్‌గా మనం ఏంటంటే ఇది రన్ చేసినా ఒకటే, దెన్ ఇలా రన్ చేసినా ఒకటే. ఈ రెండిట్లో ఏది రన్ చేసినా ఏం ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఇక్కడ మీరు ఎంకేఎఫ్ఎస్ -టి ఈ ఈఎక్స్‌టి4 అనేది ఫైల్ సిస్టమ్ టైప్. ఇక్కడేమో మనం ఏ డివైస్‌నైతే మనం ఫార్మాట్ చేస్తున్నామో ఆ డివైస్‌ని మెన్షన్ చేయాలన్నమాట. సో, మీరేం చేస్తారంటే వన్స్ సర్వర్ లాగిన్ అయిన తర్వాత మీరు నిన్న క్లాస్‌లో మనం ఈ ఫార్మాట్ కమాండ్ రన్ చేస్తే ఫార్మాట్ అయింది. తర్వాత మనం ఎక్కడ మౌంట్ చేయాలి అనేదనమాట. మౌంట్ అంటే ఏం లేదండి. అంటే ఈ డైరెక్టరీ ఇప్పుడు లింక్ చేయటం అన్నమాట. ఇది ఈబీఎస్ వాల్యూమ్ అనుకోండి. సో, ఈ ఈబీఎస్ వాల్యూమ్‌ను మనం ఒక పర్టిక్యులర్ డైరెక్టరీకి మనం లింక్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపీటీ అనులోకి మనం లింక్ చేసామన్నమాట. సో, ఓపీటీ సారీ జస్ట్ ఓపీటీ/అనులోకి లింక్ చేసాం. దీని మీనింగ్ ఏంటంటే మీరు అనులో రాస్తేనే మీరు అనులో ఏదైతే రాసారో అను ఫోల్డర్‌లో అది ఇక్కడ స్టోర్ అవుతది. అంతేకాని ఇప్పుడు మీరు ఓపీటీలో ఏదన్నా రాసారనుకోండి, ఏదైనా ఫైల్స్ కానీ, డైరెక్టరీస్ కానీ క్రియేట్ చేశారనుకోండి, సింపుల్‌గా అది ఇక్కడ స్టోర్ అవ్వదు. ఓన్లీ ఏదైతే మనం ఓపీటీ అనులో క్రియేట్ చేసామోను ఈ డైరెక్టరీలో ఏదైనా రాస్తే అదెళ్లి మనకి ఇక్కడ ఈ వాల్యూమ్‌లో మనకేంటి ఎక్స్‌వీడీఎఫ్‌లో స్టోర్ అవుతదనమాట. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. మౌంట్ చేసేటప్పుడేంటంటే, యూజువల్‌గా మనం ఓపీటీ అనులో మౌంట్ చేస్తే, అనులో ఏదైతే అను డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసినా,
అను డైరెక్టరీలో ఫైల్స్ క్రియేట్ చేసిన, డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒక్కటే. అంటే మనం ఒక్కోసారి నేను డైరెక్టరీ అంటాను, ఒక్కోసారి ఫోల్డర్ అంటాను. అది సేమ్ అండి. డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటి. ఈ అనులో ఏదైతే రాసామో, అంటే రాసామంటే ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసినా, డైరెక్టరీస్ క్రియేట్ చేసినా అవి డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఇప్పుడు ఓపీటీలో, జస్ట్ ఓపీటీలో ఇది ఓపీటీఏ కదా సార్ అండి, లేదు, ఓన్లీ ఓపీటీలో ఏదైనా కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేస్తే అవన్నీ ఇక్కడ స్టోర్ అవ్వవు అనమాట. సో ఇక్కడ మీరు ఓపీటీ అను అని పెట్టుకోవచ్చు, లేదు అంటే స్లాష్, సింపుల్గా స్లాష్ అను అయినా మౌంట్ చేయొచ్చు. అది మీరు ఎక్కడ మౌంట్ చేస్తున్నారని మీ మీ ఇష్టం అనమాట. ఇక్కడ స్లాష్ ఓపీటీ డైరెక్టరీ అనులో మౌంట్ చేయొచ్చు, లేదు జస్ట్ సింపుల్ స్లాష్ హను అని ఒక డైరెక్టరీ, హను అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశారనుకోండి, సో ఆ డైరెక్టరీకి మౌంట్ చేయొచ్చు. అను మీ ఇష్టం వచ్చిన డైరెక్ట్. ఇది ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, ఎక్కడ మౌంట్ చేస్తున్నారు అనేది మీ ఇష్టం అనమాట. ఎక్కడైనా మౌంట్ చేయొచ్చు. సో వన్స్ ఇవి మౌంటింగ్ కూడా అయిపోయింది. మనం లాస్ట్ క్లాస్‌లో ఇలా ఎంకేడీఐఆర్, ఓపీటీ అను అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసాం. సో, దాన్ని ఏం చేసాం, జస్ట్ మనం మౌంట్ చేసాం అనమాట. మీరు డీఎఫ్-హెచ్ టైప్ చేస్తే ఇలా వచ్చిందంటే దాన్ని మౌంట్ చేసినట్టు. ఈ మౌంట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసాం అనుకోండి, ఈ మౌంట్ పాయింట్ మళ్ళా ఉండదు. మనం మళ్ళా స్పెషల్‌గా మౌంట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఓపీటీ అనులోకెళ్ళి నేను ఓపీటీ ఒక డైరెక్టరీలోకెళ్ళాలంటే సీడీ అండి. మీరు లైనక్స్ కమాండ్స్ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేను వెరీ బేసిక్ కమాండ్స్ చెప్తున్నాను. సో, ఆ బేసిక్ కమాండ్స్‌లో మీకేదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఇప్పటివరకేంటంటే జస్ట్ సుడో ఎస్‌యు హైఫన్ అనేది మనం డాలర్ అంటే నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వటానికి వాడిన కమాండ్. అలానే డీఎఫ్-హెచ్ అంటే లిస్ట్ ఔట్ అవ్వటానికి ఏ డైరెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సీడీ అంటే ఏం లేదండి, చేంజ్ డైరెక్టరీ. అంటే ఒక డైరెక్టరీలో మనకు అదే విండోస్‌లో అనుకోండి, డబుల్ క్లిక్ చేస్తే ఏ డైరెక్టరీ మీద కావాలంటే ఆ డైరెక్టరీ మీద డబుల్ క్లిక్ చేస్తే, విండోస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్ళాలనుకున్నా దీని మీద డబుల్ క్లిక్ చేసి దాంట్లోకెళ్తాం. బట్ లైనక్స్‌లో అలా కాదు. మీరు ఎక్కడికైనా ఎళ్ళాలి అంటే సీడీ అని మనం మెన్షన్ చేయాలి. సీడీ స్లాష్ ఓపీటీ హను అని మెన్షన్ చేసామనుకోండి. ఇప్పుడు హనులోకెళ్ళాం. ఇప్పుడు చూస్తే ఓపీటీ అనులో ఉన్నాం. ఇక్కడ నేనేం జేస్తున్నానంటే ఒక మల్టిపుల్ కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ డెమో మనకేంటంటే డెమో డాట్ టు ఇలా 200 ఫైల్స్ క్రియేట్ అయినాయండి. మనం ఏం చేయాలి, ఎంప్టీ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా మనం ఏం చేసాం, జస్ట్ ఇలా డైరెక్టరీ ఇచ్చేసి దీని తర్వాత మనం దీంట్లోకెళ్ళామనమాట. ఇది జస్ట్ ఫార్మాట్ చేయటానికి, ఫైల్స్ ఫార్మాట్ చేయటానికి, అలానే మౌంట్ చేయటానికి. తర్వాత నేనేం చేస్తున్నానంటే సిక్స్త్ స్టెప్‌లో సీడీ/ఓపీటీ హనులోకెళ్తాను. ఎళ్ళిన తర్వాత ఇక్కడ నేను టచ్ కమాండ్ యూజ్ చేసి డెమో డాట్ కర్లీ బ్రేసెస్ 1 డబుల్ డాట్ ఉంటేనే మనకు క్రియేట్ అవుతుంది. నేను 200 ఫైల్స్ క్రియేట్ చేశాననుకో. ఇప్పుడు మీకు జస్ట్ ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడ క్రియేట్ అవుతాయంటే హనూలో క్రియేట్ అవుతాయి. జస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసాం అంతే. సో, సర్వర్‌లోకెళ్ళాం. జస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఎల్ఎస్ఐ-ఎల్ఆర్‌టి కొడితే టచ్ డెమో డాట్ టీఎక్స్టీ మీకిక్కడ 100 ఫైల్స్ బానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎగ్జిట్ చేసేసి సర్వర్‌ని స్టాప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు కొత్తగా ఒక ఈబీఎస్ వాల్యూమ్‌ని ఇచ్చేసారు. జస్ట్ స్టాప్ చేశారు. సో, సర్వర్‌ని స్టాప్ చేద్దాం. ఇప్పుడేం జరిగిద్దో చూద్దాం. సో, ఇప్పుడేంటంటే నేను సర్వర్‌ని స్టాప్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ అయింది. జస్ట్ ఈబీఎస్ వాల్యూమ్‌ని అటాచ్ చేశారు. ఒకరోజు సర్వర్ స్టాప్ చేసి ఎళ్ళిపోయారు. తర్వాత మీకు మళ్ళా స్టార్ట్ చేస్తే ఆ మౌంట్ పాయింట్ ఉండదనమాట. ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చెప్తాను. సో, సెలెక్ట్ చేయండి. దెన్ స్టాప్ చేయండి. స్టాప్.
స్టాప్ చేసాము. ఇప్పుడు స్టాప్ చేసిన తర్వాత నేను అగైన్ స్టార్ట్ చేస్తున్నాను. సో, సేమ్ ఈస్ దే సేల్ సర్వర్‌ని స్టాప్ చేశాను. ఏం చేయట్లేదు. మళ్ళా జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడేంటంటే మెయిన్ నోట్ ఇఫ్ యూ స్టాప్ అండ్ start the server, then mount point is not available. If you want to persist the mount point, then we need to do permanent mount. సో ఏంటిది అనేది చెప్తాను. అంటే ఇప్పుడు నేనేం చెప్పానంటే ఈ నోట్ ఇఫ్ యూ స్టార్ట్ అండ్ స్టాప్ ద సర్వర్ దెన్ మౌంట్ పాయింట్ ఈజ్ నాట్ అవైలబుల్. ఇఫ్ యూ వాంట్ పర్సిస్ట్ ద మౌంట్ పాయింట్ then we need to for that we need to permanent the mount. ఓకే, అలా కావాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాను, స్టాప్ చేశాను సర్వర్ని. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి కనెక్ట్ అయ్యి చూద్దాం మనం ఇందాక క్రియేట్ చేసిన ఫైల్స్ అవన్నీ ఉన్నాయా లేదా ఏం జరిగిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వర్ స్టార్ట్ చేసాం. ఒకసారి కనెక్ట్ అవుదాం. కనెక్ట్, కాపీ, పేస్ట్. అగైన్ రూట్‌కి షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు డాలర్ అండి. ఈ సింబల్ వచ్చేసేసి సర్వర్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, మనం ఏ యూజర్‌తో కనెక్ట్ అవుతున్నాం? EC2 హైఫన్ యూజర్‌తో కనెక్ట్ అవుతున్నాం. ఉబుంటూలో అయితే ఉబుంటు అనే ఒక యూజర్ ఉంటది. EC2 హైఫన్ యూజర్ అనమాట. ఇక్కడ మనం ఈ డాలర్ సింబల్ నుంచి రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలంటే సుడో su హైఫన్ అనమాట. రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవుతాము. సో, ఇక్కడ మీరు df-h అని టైప్ చేస్తే మీకు చూసారా? అది లేదు. /dev xvdef ఉండాలి కదా! ఇది లేదు చూసారా? ఈ /dev xvdf అనే దాన్ని దీంతో మౌంట్ చేశాం కదా! సో, మౌంట్ చేస్తే ఆ మౌంట్ పాయింట్ లేదు. ఈ మౌంట్ పాయింట్ లేదు. మౌంట్ పాయింట్ లేకపోతే మనం ఇప్పుడు ఓపీటీలోకెళ్తే ఆ అణు కూడా ఉండదు. అణు డైరెక్టరీ ఉండాలి కదా! అణు డైరెక్టరీ ఉంది. ఓకే, బానే ఉంది. అణు డైరెక్టరీ ఉంది కానీ దీని లోపల ఫైల్స్ ఏమీ లేవు. ఎందుకు? యూజువల్‌గా ఏంటంటే ఇది ఈబీఎస్ వాల్యూమ్. సో, ఇది మనం ఎక్కడ మౌంట్ చేసాం? దీన్ని తీసుకెళ్ళి ఓపీ ఓపీటీ అణులో మౌంట్ చేసాం. బానే ఉంది. సో, ఇప్పుడేం చేసాము? అణు అనే డైరెక్టరీలో మనం ఒక 200 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఈ అణు డైరెక్టరీ లోపలికెళ్ళి 200 ఫైల్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఇది సర్వర్ అన్నమాట. ఇది యాక్చువల్ సర్వర్‌లో. ఇది సర్వర్. ఇది సర్వర్‌లో. ఇదేంటంటే ఎక్స్‌ట్రా ఈబీఎస్ వాల్యూమ్ అన్నమాట. మనం క్రియేట్ చేసిన ఈబీఎస్ వాల్యూమ్. ఇనిషియల్‌గా ఏం చేసాం? ఈ ఈబీఎస్ వాల్యూమ్‌ని
ఇలా మౌంట్ చేసాం అనమాట. దీనికి మౌంట్ చేసాం. చేసిన తర్వాత అణువులో 200 ఫైల్స్ క్రియేట్ చేసాం. బానే ఉంది. సో, మనకి తర్వాత ఏం చేశానంటే నేను ఈ సర్వర్‌ని స్టాప్ చేశాను. స్టాప్ చేస్తే మళ్ళా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్న లింక్ కట్ అయిపోద్దనమాట. ఈ రెండిటి మధ్యలో ఉన్న లింక్ కట్ అయిపోద్ది. అంటే ఈ సర్వర్‌కి ఇవి అటాచ్ అయ్యే ఉంటది. బట్ ఇందులో అణువులో ఏదైతే డేటా ఉందో, ఆ డేటా యూజువల్‌గా ఎక్కడ స్టోర్ అవుతది? ఈ ఈబీఎస్ వాల్యూమ్‌లో స్టోర్ అవుద్ది. మీరు ఎప్పుడైతే రీస్టార్ట్ చేశారో ఈ రెండిటి మధ్య డేటా ఈ లింక్ కట్ అవుతదనమాట. సో, అగైన్ మనం ఏం చేయాలి అంటే ఈ ఈ దీంట్లో ఉన్నాయి కదా! 200 ఫైల్స్ నేను చెప్పాను ఆల్రెడీ. అణువులో ఏదైతే డేటా రాసామో అది ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉంటది అని చెప్పాను. ఇప్పుడు మీరేం చేయాలి అంటే అగైన్ మళ్ళా మౌంట్ చేయాలన్నమాట. సో, మౌంట్ /dev /xvdf ఎక్కడికి మౌంట్ చేశారు? ఓపీటీ హనులోకి మౌంట్ చేశారనుకోండి. ఇప్పుడు మనం చూసారా? ఇక్కడుంటది. ఇప్పుడు మీరు ఓపీటీ అణువులోకెళ్ళి చెక్ చేశారనుకోండి. ఇందాక ఇక్కడ కనపడలేదు చూసారా? ఇక్కడ మీకు ఓపీటీ అణువు అనేదే కనపడలేదు. అంటే మౌంట్ కనెక్టివిటీ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడేం చేశారు? అగైన్ మీరు మౌంట్ చేశారనమాట. సో, మౌంట్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళా అగైన్ దాంట్లోకెళ్ళి చెక్ చేశామనుకోండి. మనకి 200 ఫైల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆర్డర్ మిస్ అయ్యాయి డిఫరెంట్‌గా వచ్చింది. బట్ 200 ఫైల్స్ ఉన్నాయి చూసారా? 200 ఫైల్స్ మనకి అంటే ఏంటి? ఇది అగైన్ రీమౌంట్ చేసామన్నమాట. If you start and stop the server, mount point is not available. Then if you want to see the files, again we need to remount అన్నమాట. రీమౌంట్ చేయాలి. అగైన్ మనం ఏం చేయాలంటే రీమౌంట్ చేయాలి. సో, ఎలా రీమౌంట్ చేస్తాం? సమ్ మౌంట్ అగైన్ /dev xvdf ఓపీటీ హను అని. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఓపీటీ హనులోకే మౌంట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు ఓపీటీ ఇంకొక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేసి అక్కడికి మౌంట్ చేసినా దాంట్లో గూడా కనపడతాయి. అదనేది జస్ట్ మౌంట్ పాయింట్ అనేది మన రిక్వైర్మెంట్ కోసం అన్నమాట. ఇందులో ఉన్న డేటా మీరు ఓపీటీ క్రియేట్ చేసి అందులోకి మౌంట్ చేస్తే అందులో కనపడిద్ది. లేదు ఓపీటీ/రమేష్ అని క్రియేట్ చేసి లింక్ చేశారనుకో అందులో గూడా కనపడిద్ది. బట్ ఆ కన్‌ఫ్యూజన్ ఎందుకులే అని స్టార్టింగ్ మీరు యాజ్ ఇట్ ఈస్‌గా మౌంట్ ఇప్పుడు మీరు కెన్ ఏబుల్ టు సీ ఇట్. ఇదొక వే అన్నమాట. అంటే మౌంట్ మళ్ళా చేయాలి. ఇది కష్టం గదా! ప్రతిసారి మౌంట్ చేయటం. అందుకని ఏంటంటే పర్మనెంట్ మౌంట్ చేస్తామన్నమాట. ఇఫ్ యూ వాంట్ పర్సిస్ట్ ద మౌంట్ దెన్ ఫర్ థట్ వి నీడ్ టు పర్మనెంట్ ది మౌంట్ అన్నమాట. వి నీడ్ టు డూ పర్మనెంట్ మౌంటింగ్ అన్నమాట. టు డూ ది పర్మనెంట్ మౌంటింగ్. పర్మనెంట్ మౌంటింగ్ చేయటానికి ఇది కమాండ్ అన్నమాట. ఈ కింద ఉన్న ప్రాసెస్ ప్రకారం మనం పర్మనెంట్ మౌంట్ చేయొచ్చన్నమాట. ఎలా అంటే ఈ /etc fstab అని ఒక ఫైల్ ఉంటది. ఓకే. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? ఎనీ డౌట్? సో, మౌంట్ పాయింట్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వర్ స్టాప్ చేసేసారు కదా! స్టాప్ చేస్తే మీకు ఈ ఓపీటీ అను అయితే డైరెక్టరీ ఉంది కానీ, అందులో డేటా ఉండేది కాదనమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే, మనం ఏం చేసాం ఇనీషియల్‌గా మనం సుడో ఎస్‌యుకెళ్ళాం. స్టాప్ చేసాం. స్టాప్ చేసి స్టార్ట్ చేసాం. మళ్ళా సర్వర్‌కి లాగిన్ అయ్యామనమాట. సర్వర్‌కి లాగిన్ అయిన తర్వాత చెక్ చేస్తే మన ఓపీటీ లోపల హను అనే ఒక డైరెక్టరీ ఉంది. దాని లోపల మనకేంటి 200 ఫైల్స్ ఉండాలి కదా! మనం క్రియేట్ చేసాం కాబట్టి. కానీ ఇక్కడ లేవు. ఎందుకు? మనకేంటంటే మౌంట్ పాయింట్ డిస్కనెక్ట్ అయింది. డిస్కనెక్ట్ అవ్వటం వల్ల ఈ హను లోపల మనకేం ఫైల్స్ కనపడట్లేదనమాట.
సో కనపడట్లేదని కాబట్టి మనం ఏం చేసాం ఇప్పుడు అగైన్ మౌంట్ చేసాం అనమాట. మౌంట్ దెన్ ఏ డివైస్ని మౌంట్ చేయాలనుకుంటున్నాము, అంతకుముందు ఏ డివైస్ అయితే వాడామో అదే డివైస్ స్లాష్ డెవ్ ఎక్స్విడిఎఫ్ఏ కదా. మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్లాష్ డెవ్ ఎక్స్విడిఎఫ్ఏ కదా మనం యాక్చువల్గా అంత చేసింది. ఇది అగైన్ ఎస్. మళ్ళీ ఇదే కమాండ్ మళ్ళీ మనం ఒకసారి రన్ చేసాం అనమాట. రీమౌంట్ చేయాలంటే సేమ్ కమాండ్ని ఒకసారి మౌంట్ చేసాం. సేమ్ కమాండ్ని ఒకసారి మౌంట్ చేస్తే మళ్ళీ రీమౌంట్ అయింది అనమాట. ఇలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ చేస్తే మనకి ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే నేను సార్. సో ఎవ్రీ టైమ్ కనెక్షన్ అనేది మనం సర్వర్ స్టాప్ చేస్తే కనెక్షన్ అనేది లాస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ లాస్ మౌంట్ అయిపోద్ది, చేయాలి. లాస్ అయిపోద్ది. అవును అవును అవును. బట్ దాన్ని అవాయిడ్, డేటా మాత్రం మీ ఈబిఎస్ వాల్యూమ్ లో స్టోర్ అయిపోతుంది. డేటా సో మాత్రం మనం స్టోర్ అంటే మళ్ళీ మనం ఇది మౌంట్ పాయింట్ చేస్తే మళ్ళీ మౌంట్ చేస్తే మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది అంతే కదా. దాంట్లోనే ఉంటే కనెక్షన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కనెక్షన్. చేయాలి. అవును. ఓ. ఇప్పుడు అలా కాకుండా మనం స్టార్ట్ చేసి స్టాప్ చేసిన కనెక్షన్ పోకుండా ఉండాలి అంటే పర్మనెంట్ మౌంట్ అని ఉంటదనమాట. అది పర్మనెంట్ మౌంట్ చేసామంటే మనకి ఇంక అది ఎన్నిసార్లు స్టార్ట్ చేసి స్టాప్ చేసినా మనకేమీ ప్రాబ్లం రాదు. ఆ పర్మనెంట్ మౌంట్ చేయాలి అంటే సర్వర్‌లో /etc అని ఒక ఫోల్డర్‌లో ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఒక ఫైల్ ఉంటదనమాట. ఓకే. ఇక్కడేంటంటే ఎంటర్ డివైస్ అండ్ మౌంట్ పాయింట్ డీటెయిల్స్ డీటెయిల్స్ స్లాష్ ఎఫ్ఎస్ ట్యాబ్. ఇది చాలా సార్లు అడుగుతూ ఉంటారు యాక్చువల్‌గా. అంటే ఎక్కువగా హౌ వి కెన్ అంటే ఎవరైతే ఆల్రెడీ మీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎక్కువ ఈబీఎస్ వాల్యూమ్స్ మీద వర్క్ చేసి ఉంటే దెన్ వాళ్ళు అడుగుతారు. హౌ టు డూ ద పర్మనెంట్ మౌంటింగ్ అనమాట. పర్మనెంట్ మౌంట్ ఎలా చేస్తాము అంటే మనం మనం చెప్పాల్సింది ఏంటంటే ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఒక ఫైల్ ఉంటది. ఆ ఫైల్‌లో మనం ఎంట్రీస్ ఇస్తాము. మన ఏ డివైస్ డిస్క్ డిస్క్ నేమ్ అలానే మౌంట్ పాయింట్ నేమ్ ఇస్తే దెన్ వి కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. అప్పుడు మనం పర్మనెంట్ మౌంట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరేం చేయాలంటే జస్ట్ ఎంటర్ డివైస్ అండ్ మౌంట్ పాయింట్ డీటెయిల్స్ ఇన్ ద స్లాష్ ఎఫ్ఎస్ ట్యాబ్ అనే ఫైల్‌లో మనం వాటిని ఎంటర్ చేయాలన్నమాట. సో సర్వర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. సీడీ స్లాష్‌లోకెళ్తే సీడీ స్లాష్ అనేది ఒక డైరెక్టరీ. దీని లోపలికెళ్తే మనకి చాలా డైరెక్టరీస్ ఉంటాయన్నమాట. ఇందులో ఒక్కొక్క డైరెక్టరీలో అగైన్ సబ్ డైరెక్టరీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు హోమ్ బూట్‌లోకెళ్తే చాలా సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. సబ్ డైరెక్టరీస్ అంటే ఒక ఫోల్డర్‌లో ఇంకొక ఫోల్డర్ ఉంటామన్నమాట. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతరావు అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఆహ్, చాలా ఫోల్డర్స్ క్రియేట్ చేశాననుకోండి. అప్పుడు వాటిని సబ్ ఫోల్డర్స్ అంటారన్నమాట. ఇప్పుడు బూట్‌లో ఉంటాయి ఇలా. ఇప్పుడు స్లాష్‌లో ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఈటీసీ అనే ఫోల్డర్‌కెళ్దాం. సీడీ డైరెక్ట్‌గా స్లాష్ ఈటీసీ అంటే అలా ఎళ్ళొచ్చు. అప్పుడేమవుతుందంటే దాని మీనింగ్ స్లాష్‌లో ఈటీసీ ఉన్నట్టు. లేదు మనం ఆల్రెడీ స్లాష్‌లో ఉన్నాం కదా. ఇక్కడ ఒకసారి క్లియర్. ఇక్కడ ఆల్రెడీ మనం స్లాష్‌లో ఉన్నాం కాబట్టి సింపుల్‌గా ఈటీసీ అంటే సరిపోద్ది. అలా కాకుండా నేను అట్లా ఏం చేయను. డైరెక్ట్‌గా స్లాష్ ఈటీసీ అన్నాననుకో డైరెక్ట్‌గా కూడా అట్లా ఎళ్ళిపోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరేం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో కూకట్పల్లిలో ఉన్నారనుకోండి. సో, మీరు ఎక్కడ మీరు విజయవాడ నుంచి కూకట్పల్లి ఎళ్ళాలనుకో అప్పుడేం చెప్తారు? నేను హైదరాబాద్‌లో కూకట్పల్లి ఎళ్ళాలి అని చెప్తారు. అలా కాకుండా మీరు హైదరాబాద్‌లోనే ఉన్నారనుకోండి. మీరెక్కడికెళ్ళాలని చెప్తారు? కూకట్పల్లి ఎళ్ళాలని చెప్తారు. అంతేగాని నేను హైదరాబాద్‌లో ఉండి మళ్ళా హైదరాబాద్‌లో కూకట్పల్లి ఎళ్ళాలని చెప్పరు గదా! అట్లానే మీరు ఆల్రెడీ స్లాష్‌లో ఉన్నారు. స్లాష్‌లో ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. మీరు ఈటీసీలోకెళ్ళాలంటే సింపుల్‌గా ఈటీసీ అని మెన్షన్ చేస్తారు. లేదు నాకట్లా వద్దు నేను మొత్తం మెన్షన్ చేస్తానంటే డైరెక్ట్‌గా ఇట్లా కూడా మెన్షన్ చేయొచ్చనమాట. ఇట్లా మెన్షన్ చేసినా దాంట్లోకెళ్ళిపోతాం డైరెక్ట్‌గా. ఓకే. ఈటీసీలోకెళ్తాం. సెకండ్.
ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈటీసీలో ఉన్నాం. మనం ఏం చెప్తున్నాం, ఈటీసీలో ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఒక ఫైల్, చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. అగైన్ చూసారా, మనం ఇప్పుడు ఈటీసీలో ఉన్నాం. మీరు బాధపడొద్దు, ఇన్ని ఫోల్డర్స్ ఇన్ని ఉన్నాయి, దేంట్లో ఏం చేంజ్ చేయాలని మీరు బాధపడొద్దు. లైనెక్స్లో చాలా ఫోల్డర్స్ చాలా ఉంటాయి, కానీ మీరు ఏం డిలీట్ చేయకుండా ఉంటే చాలు, అంతే. మీరు ఏం డిలీట్ చేయకుండా సింపుల్గా మీకు ఏం కావాలి అనేది, ఎక్కువగా మీకు లైనెక్స్ లోపల అంత డెప్త్గా ఇప్పుడున్న డెవాప్స్ సర్కిల్ మీరు అంత ఏం చేంజ్ చేయాల్సిన అవసరం. ఎప్పుడైనా కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా వెరీ స్పెసిఫిక్ అనమాట. ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. వెరీ ఈ పర్టికులర్ మౌంట్ పాయింట్ అప్పుడు మీరు మిగతా ఏం కదిలించుకోకుండా జస్ట్ ఇక్కడ ఎఫ్ఎస్ ట్యాబ్ అని ఒక ఫైల్ ఉంటుంది అనమాట. విఐ అనండి. ఇక్కడ ఆ ఫైల్‌ని ఓపెన్ చేయాలి అంటే విఐ అని ఒక దాంతో, మీరు లైనెక్స్ వినని వాళ్ళు కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఏదైతే చెప్పానో అవి చేయండి. సో, మీకు ఇంతకంటే ఎక్కువ డెప్త్ కావాలని మనం ఆల్రెడీ లైనెక్స్ సెక్షన్స్ ఉన్నాయి. వాటిలో చెప్తాం. సింపుల్‌గా ఇప్పుడు విఐ ఎఫ్ఎస్ ట్యాబ్ అని మీరు టైప్ చేయండి. ఎఫ్ఎస్ ట్యాబ్ అని టైప్ చేయండి. సో, విఐ ఎఫ్ఎస్ ట్యాబ్ అని టైప్ చేసి మీ ల్యాప్‌టాప్‌లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా వస్తదనమాట. మీరేం చేయాలి అంటే ఇక్కడ మీరిప్పుడు మీ ల్యాప్‌టాప్‌లో పేజ్ అప్, పేజ్ డౌన్ అని ఉంటది గదా! మీరేం చేస్తారంటే ఇక్కడ చూసారా? ఇప్పుడు నా కర్సర్ వచ్చేసరికి సెకండ్ లైన్‌లో ఉంది. ఇప్పుడు థర్డ్ లైన్‌లో ఉంది. ఇక్కడ మీరు కిందొస్తే 3ఎల్ అని ఉంది. 3ఎల్‌లో కర్సర్ నాకు ఇక్కడ స్టార్టింగ్‌లో ఉందన్నమాట. సో, ఇప్పుడు నేను పేజ్ అప్ కొడితే నా సెకండ్ లైన్‌లోకెళ్ళిద్ది. సెకండ్ థర్డ్ లైన్ 3 లైన్స్ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు థర్డ్ లైన్‌లో ఉన్నాను. సో, మీరేం చేస్తారంటే ఐ అని ప్రెస్ చేసినా ఓకే. లేదు మీ ల్యాప్‌టాప్‌లో ఓ అని ప్రెస్ చేసినా ఓకే. నేను ఓ ప్రెస్ చేస్తున్నాను. ఓ ప్రెస్ చేస్తే కిందకొచ్చింది. ఇన్సర్ట్ అని వస్తది. అంటే మీరేదైనా రాయాలి అంటే ఐ కానీ, ఓ కానీ ప్రెస్ చేయాలి. ఓ ప్రెస్ చేస్తే ఏమవుతదంటే మీరెక్కడున్నారో కర్సర్ కింద లైన్‌లో మీకు ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరేం మెన్షన్ చేయాలి అంటే /dev /xvdf అదేంటి? మీ డివైస్ అన్నమాట. ఇక్కడ అంతకుముందు కొన్ని డివైసెస్ ఉన్నాయి. బూట్ డివైసెస్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే యూయూఐడీ అంటారు. యూయూఐడీ అంటే డివైస్ ఐడీ అన్నమాట. యూయూఐడీ అంటే ఒక్కోసారి అడుగుతుంటారు. వాట్ ఈస్ ద యూయూఐడీ అని. యూయూఐడీ ఈస్ నథింగ్ బట్ ఎ డివైస్ ఐడీ. సో, మనం డివైస్ నేమ్ ఇవ్వచ్చు. లేకపోతే ఇలా డివైస్ ఐడీ ఇవ్వచ్చు. మనం యూజువల్‌గా ఏంటంటే ఇలా చేసినప్పుడు డివైస్ నేమ్ ఇస్తాం. /dev xvdf మీరెక్కడ మౌంట్ చేశారు? ఓపీటీ/హనులో మౌంట్ చేశారు. సో, అంతే. ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటి? మనం ఇచ్చేసింది ext4 అనే ఫైల్ సిస్టమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పైనే ఉంటాయి. ఇది యూయూఐడీ ప్లేస్‌లో మనం ఇలా డివైస్ ఐడీ మెన్షన్ చేయాలి. ఎక్కడ మౌంట్ చేశామో ఆ మౌంట్ పాయింట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఈ ఫైల్ సిస్టమ్ టైప్ ఎక్స్ఎఫ్ఎస్సా? ఈఎక్స్టీ4 ఈఎక్స్టీ4 తర్వాత డీఫాల్ట్స్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ ఉంది కదా డీఫాల్ట్స్. ఆ డీఫాల్ట్స్ మెన్షన్ చేయండి. అంటే కొన్ని డీఫాల్ట్స్ వాల్యూస్ తీసుకుంటది. అంటే కొన్ని మనకి యూమాస్క్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. వాటిని మనం ఇప్పుడేమి కదిలించట్లేదు. అది లైనెక్స్‌లో ఇన్ డెప్త్ కోర్ దానికి ఇప్పుడు అవసరం లేదు. మనకి యూమాస్క్‌లు చేంజ్ చేయటం. ఇప్పుడు ఆ టాస్క్‌లు ఏమి రావు డెవాప్స్ ఇంజినీర్స్‌కి. కంప్లీట్‌గా ఆన్ ప్రైమ్‌లో చేసే వాళ్ళకి యూమాస్క్ వాల్యూస్ చేంజ్ చేయడం వస్తాయి. అది ఇప్పుడు అసలు స్పెషల్లీ రావట్లేదు క్లౌడ్‌లోకెళ్ళిన తర్వాత. ఓన్లీ ఎప్పుడంటే ఆన్ ప్రైమ్‌లో క్లౌడ్ లేకుండా ఓన్లీ ఆన్ ప్రైమ్‌లో ఉన్న సర్వర్‌నే రీయూజ్ చేసుకునే అలాంటి కేసెస్‌లో యూమాస్క్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడేమి రావు. సో, మీరేంటంటే డివైస్ నేము, మీరు డైరెక్టరీ నేము, ఏ ఫైల్ సిస్టమ్ ext4 ఇక్కడ డీఫాల్ట్స్ ఉంది కదా! డీఫాల్ట్స్ 0/0 ఇది పెట్టి మీరిప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా! ఇన్సర్ట్ పోవాలి అంటే మీ ల్యాప్‌టాప్‌లో ఎస్కేప్ అనే బటన్ ఉంటది. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకిలా వస్తది. తర్వాత మీ ల్యాప్‌టాప్‌లో షిఫ్ట్ పట్టుకొని ఎల్ పక్కన కోలన్ ఉంటది. అది ప్రెస్ చేయండి. ఇలా వస్తది కింద. ఇప్పుడు మీరు క్యూ ప్రెస్ చేయండి. సేవ్ అయిపోద్ది. సో, సేవ్ అయిపోయింది. సో, ఇప్పుడు మీరేం చేశారంటే పర్మనెంట్‌గా దీంట్లో ఇప్పుడు క్యాట్ అని కొడితే ఈ ఫైల్‌ని రీడ్ చేయొచ్చు. క్యాట్‌తో మనం ఈ ఫైల్‌ని రీడ్ చేయొచ్చు. ఎఫ్ఎస్ ట్యాబ్ అన్నాం కదా! క్యాట్‌తో ఈ ఫైల్‌ని రీడ్ చేయొచ్చు. ఎఫ్ఎస్ సార్ ట్యాబ్. అది హ్మ్. ఈఎక్స్‌టీ4 అదే ఆ ఫైల్ సిస్టమ్ అని పర్టిక్యులర్‌గా ఎలా తెలుస్తుంది సార్?
మనం మౌంట్ చేసాం కదా మనం పర్మనెంట్ మనం ఫార్మేట్ చేసేటప్పుడు ext4 ఇది చేసాం కదా. ఎస్ సార్. మనం అంటే యూజువల్గా ఏంటంటే మనం వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ టైప్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దానికి ఏదో కమాండ్ ఉంటుంది. మనం ఫైల్ సిస్టమ్ డిస్క్రైబ్ చేస్తే మనం ఆ ఫైల్ సిస్టమ్ ఏ టైప్ ఏంటి అనేది కూడా వీ కెన్ ఏబుల్ టు చెక్ ఇట్ అనమాట. అంటే మనం ఒకవేళ ఇన్ కేస్ మర్చిపోయి ఉంటే సో అప్పుడు చెక్ చేయొచ్చు. మనం ఏ ఫైల్ సిస్టమ్ అనేది అంటే మనం క్రియేట్ చేసిన డివైస్ వచ్చేసరికి ఏ ఫైల్ సిస్టమ్ యూజ్ చేసి మనం మౌంట్ చేసాం అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. దానికి ఏదో కమాండ్ ఉంటుంది చెప్తా. క్యాట్ ఓకే. ఎఫ్ఎస్ ట్యాబ్ అనమాట. క్యాట్ ఎఫ్ఎస్ ట్యాబ్ చేస్తే మనం ఇవే కదా మెన్షన్ చేసింది. /dev xvdf /f40 ext4 అని మనం ఇక్కడ ఎందుకు మెన్షన్ చేసామంటే మనం అంతకుముందు మనం ఫార్మేట్ చేసింది ఈ కమాండ్ యూజ్ చేసి చేసాం కదా మనం. ఈ కమాండ్ యూజ్ చేసి చేసాం కాబట్టి ext4 అనమాట ఫైల్ సిస్టమ్ టైప్. సో అయిపోయింది. దెన్ ఇప్పుడు పర్మనెంట్ మౌంట్ చేసాము. ఒకసారి మనం సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. విష్ణు కానీ సవిత కానీ ఫాలో అవ్వకపోతే మీరు ఎక్కడైనా అడగండి అండి. అడిగితే నేను ఐ విల్. సార్ ఇప్పుడు లైనెక్స్ క్లాసెస్ అన్నవి అంటే దీనికంటే ముందే నేర్చుకోవాలా తర్వాత కూడా నేర్చుకున్నా పర్వాలేదు సార్? లైనెక్స్ క్లాసెస్ ఇప్పుడు ఏం పర్టికులర్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూ ఈ సిలబస్కి లైనెక్స్కి అంటే యూజువల్గా ఏంటంటే లైనెక్స్ కమాండ్స్ వస్తే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా లైనెక్స్ కమాండ్స్ రావాలి. ఇప్పుడు మనం నేర్చుకునే దానికి మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ మనం లైనెక్స్ చెప్తున్నాం. అంటే ఇలా ఇది లైనెక్స్ కమాండ్ ఇది కావాలని చెప్తున్నాం. యూజువల్గా ఏంటంటే మనం అవి చెప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా ఫ్లోలో చెప్పేసేటప్పుడు మీకు అవి అర్థం కాదు కాబట్టి మీరు ఫస్ట్ లైనెక్స్ నేర్చుకుంటారు యూజువల్‌గా. మనం ఆల్రెడీ లైనెక్సే చెప్తున్నాం. ఎక్కడ ఇది లైనెక్స్ ఇలా కమాండ్స్ యూజ్ చేయాలని. మీకు తర్వాత ఏంటంటే తర్వాత మన ఇది ఏడబ్ల్యూఎస్, టెరాఫార్మ్ అయిపోయిన తర్వాత కుబర్నెటిస్ మనకి లైనెక్స్ క్లాసెస్ మళ్ళా స్టార్ట్ అవుతాయన్నమాట. మళ్ళా ఒక 1 మంత్ తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతది. అప్పుడు మనం లైనెక్స్ చెప్తాము. అప్పుడు మీకు ఫుల్ లైనెక్స్ చెప్తామన్నమాట. మొత్తం అసలు మనం ఎలా ఏంటి అనేది. ఓకే సార్. ఇప్పుడు మీరు దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అంటే అది ఇక్కడ ఏవైతే కమాండ్స్ వాడుతున్నామో అవి మనం 1కి 2 సార్లు చెప్తాం. ఇవి అర్థం కానప్పుడు దెన్ యూ కెన్ షూర్. అంటే యూజువల్‌గా ఏంటంటే ఎవరైనా ప్రీ రిక్వెస్ట్ లైనెక్స్ ఉంటే బెటర్ అని చెప్తారు డెవాప్స్ స్టార్ట్ అయ్యే ముందు. అదేంటంటే వాళ్ళు ఇంక లైనెక్స్ థింగ్స్ ఏం చెప్పరు కాబట్టి వాళ్ళు అది ప్రీ రిక్విజిట్ అడుగుతారు. మనం అవి కూడా చెప్తాం కాబట్టి అవి ప్రీ రిక్విజిట్ ఏమి అవసరం లేదు. మనం అవి అవసరమైనప్పుడు చెప్తాం. డోంట్ బాదర్ అబౌట్. సో ఇక్కడ నాకు ext4 అంటే ఏంటో అర్థం కాలేదు. అక్కడ అది ext4 అనేది ఒక ఫైల్ సిస్టమ్ టైప్ అది. అంటే ఇప్పుడు mkdir అనేది ఒక కమాండ్ మనం డైరెక్టరీ క్రియేట్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి ఒక 3 టైప్స్ ఉంటాయన్నమాట. ext4 అని, XFS అని, ext3 అని ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. మనం ఈ XFS కానీ, ext4 కానీ రెండిట్లో ఏ ఫైల్ సిస్టమ్ అయినా వాడొచ్చు. మనం ఫార్మాట్ చేయడానికి అదొక మెథడ్ అన్నమాట అంతే. ఓకే. సో మనం సర్వర్ స్టాప్ చేసాము. స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేద్దాం. ఎందుకు మళ్ళా స్టాప్ చేసి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇందాక చెప్పాం కదా! మనం స్టార్ట్ చేసి స్టాప్ చేస్తే లింక్ కట్ అవుతదని చెప్పాం. అంటే ఈ వాల్యూమ్ కను మన మౌంట్ పాయింట్. ఇప్పుడు మనం దాన్ని అవాయిడ్ చేయటానికే మనం ఏం చేసాం, ఇక్కడ పర్మనెంట్ మౌంట్ అని చేసామన్నమాట. సో ఈ పర్మనెంట్ మౌంట్ చేయటం వల్ల మనకి ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్స్ దెన్
ఇది అవసరం లేదు. ఒకసారి స్టార్ట్ చేద్దాం. మనం మళ్ళీ స్టార్ట్ చేసాం. ఒకసారి ఇప్పుడు మనం కనెక్ట్ అవుదాం. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వర్ని ఇచ్చేసాం. దెన్ ఒకసారి రూట్కి వెళ్దాం. సార్ ఇక్కడ రూట్ యూజర్ లోకి వెళ్ళకుండా నార్మల్ యూజర్ లో చేస్తే ఏమవుతుంది? అంటే నార్మల్ యూజర్కి కూడా మనం చేయొచ్చు. కానీ నార్మల్ యూజర్కి కొన్ని పర్మిషన్సే ఉంటాయి. మనం ఇక్కడ ఏంటంటే నార్మల్ యూజర్కి వెళ్ళాలనుకోండి, ఎగ్జిట్కి వెళ్తే ఓన్లీ ఇప్పుడు df-h అనే కమాండ్ టైప్ చేయాలంటే వాటికి పర్మిషన్స్ ఉంటాయి. బట్ రూట్ యూజర్కి ఏదైనా ఫైల్ సిస్టమ్స్లో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే మాత్రం రూట్ యూజర్కి ఉండాలి. ఇప్పుడు మనం చూస్తే df-h చేస్తే ఈ ఓపీటీ హనులో ఆటోమేటిక్ ఈ లింక్ కట్ అవ్వలేదు చూసారా. అంతకుముందు రీస్టార్ట్ చేసినప్పుడు మనకి ఇది కనపడలేదు, పోయింది. అగైన్ మళ్ళీ మనం మౌంట్ చేసుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు పర్మనెంట్ మౌంట్ చేస్తే ఈవెన్ ఇఫ్ యూఆర్ రీస్టార్టింగ్ ద సర్వర్ ఆల్సో దెర్ ఈస్ నో ప్రాబ్లం అనమాట. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా ఈ మౌంట్ పాయింట్ ఏం పోదనమాట. /opt హను అని చూస్తే మీకు ఇక్కడ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఫైల్స్ అన్నీ ఉన్నాయి చూసారా. అంటే ఏంటి సార్ మీరు ఇన్ కేస్ మనం సర్వర్ టర్మినేట్ చేసేస్తే ఆ డేటా అనేది స్టోర్ అయిపోయి ఉంటుందా ఈపీఎస్ వాల్యూమ్ లో? అంటే స్టాప్ చేయకుండా టర్మినేట్ చేసేస్తే సర్వర్ టెర్మినేట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే టెర్మినేట్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఈబిఎస్ వాల్యూమ్ మాత్రం అలానే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ఇన్స్టాంట్కి మనం ఇన్స్టాంట్ క్లిక్ చేస్తే మనం స్టోరేజ్ ఉంది కదా, స్టోరేజ్ అంటే మనకి ఈబిఎస్ వాల్యూమ్ ఉంటుంది కదా. ఒకటేమో రూట్ వాల్యూమ్, ఇంకొకటేమో ఈబిఎస్ వాల్యూమ్. ఇక్కడ స్టోరేజ్ ఇందులో కదా మనకి ఇప్పుడు డేటా ఉంది ఇందులో మనకి 200 ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను సర్వర్ని డిలీట్ చేస్తే ఈ 200 ఫైల్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సర్వర్ని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి దెన్ ఏమైతే చూద్దాం. నీ వాయిస్ సరిగా వినపడట్లేదు. హలో సార్. యా రమేష్.
అస్సలు నాకు ఇది మౌంట్ చేసిన తర్వాత కూడా ఈ ఫైల్స్ కనిపించట్లేదు సార్. లాస్ట్ ప్లస్ ఫౌండ్ అనే ఈ వాయిస్ సరిగ్గా వినపడట్లేదు. లాస్ట్ లో మౌంట్ అన్నావు మీకు వినపడుతుందా మిగతా వాళ్ళకి? లేదు సార్, వినపడట్లేదు. వినపడుతుంది సార్. వినపడుతుంది. అతను ఏం అడిగాడు? నా వాయిస్ కదా అతని వాయిస్. అతని వాయిస్ కొంచెం లోగా ఉంది సార్. సార్. చెప్పమ్మా, ఇప్పుడు వినపడుతుంది. యాక్చువల్లీ ఏమంటే ఈ పర్మనెంట్ మౌంట్ నా దాంట్లో సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి నాకు తర్వాత అయినా కాల్ చేయి మొబైల్. నీ వాయిస్ నాకు వినపడట్లేదు, మిగతా వాళ్ళకి కూడా వినపడదు. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనం వినపడట్లేదు, మీకు వినపడుతుందా? అతను ఏం క్వశ్చన్ అడిగారు, వినపడిందా? నాకు చెప్పండి ఒకసారి, అతను ఏం క్వశ్చన్ అడిగాడు. పడట్లే, కానీ ఆయన అడిగింది ఏమనుకుంటున్నా అంటే నిన్న లాస్ట్ లో మౌంట్ క్రియేట్ చేశారంట, ఆ మౌంట్ అనేది సర్వర్ లో కనిపించట్లేదు అనుకుంటున్నారు. సరే, తర్వాత కాల్ చేయమ్మ, నాకు వినపడట్లేదు. నువ్వు సబిత మీరు అన్నది మౌంట్ ఎందుకు కనపడద్దు అంటే, మనం పర్మనెంట్ మౌంట్ చేయకపోతే సర్వర్ స్టార్ట్ చేస్తే కనపడదు. ఆల్రెడీ మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసిందే కదా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సేల్స్ సర్వర్ టెర్మినేట్ చేసాం. ఇది ఆటోమేటిక్గా కొంచెం అది సేఫ్టీ. ఓకే. నువ్వు కాల్ చేయమ్మా, ఒక దీంట్లో నాకు వినపడట్లేదు, మేబీ ప్రాబ్లమ్ ఎవరి సైడ్ తెలియట్లేదు. సో ఇది టెర్మినేట్ చేసాం. టెర్మినేట్ చేస్తే సర్వర్ టెర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు సర్వర్ లేదు, కానీ మనకి ఈబిఎస్ వాల్యూమ్లో మనకి డేటా అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే ఈబిఎస్ వాల్యూమ్స్లోకి వెళ్తే మనకి డేటా అలానే ఉంటుంది. మరి ఇప్పుడు ఆ డేటా 8 GB కదా, మనం 8 GBకి మనం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 GB అవైలబుల్లో ఉంది. అంటే మనం ఏంటి, ఈ పర్టికులర్ 8 GB డేటాలో 8 GB వాల్యూమ్లో మనకి డేటా అలానే ఉంటుంది. అప్పుడు మనం ఇప్పుడు ఇంకొక ఇన్స్టాంట్ క్రియేట్ చేసి మీరు అడిగారు కదా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కొత్తగా ఇంకో సర్వర్ క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ని అటాచ్ చేస్తాను. కొత్తగా వాల్యూమ్ ఆల్రెడీ ఉంది కదా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తగా ఇంకో సేల్ సర్వరే క్రియేట్ చేద్దాం. సేల్ సర్వర్ 2 అంటున్నాను. రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేశాను. సో T2 మైక్రో, అలానే ఎగ్జిస్టింగ్ కీ పేరే వాడాను. ఇది ఎడిట్, కొత్త సర్వర్ ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. బట్ ఈబిఎస్ వాల్యూమ్ మనకి యూఎస్ ఈస్ట్ 2Aలో ఉంది కాబట్టి మనం సబ్నెట్ కూడా 2Aలో క్రియేట్ చేయాలి. అది చాలాసార్లు చెప్పాను. మనం సబ్నెట్ అంటే మన ఇన్స్టాంట్ ఎక్కడ ఉందో ఈబిఎస్ వాల్యూమ్ కూడా అక్కడే ఉండాలి. ఇప్పుడు మనం ఇన్స్టాంట్ని US 2Aలో క్రియేట్ చేస్తున్నాం. అది ఒక్కోసారి మీరు అది చేయకపోతే మీకు అది ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు అటాచ్ అవ్వదన్నమాట. మీ సర్వర్ ఏమో US 2Bలో ఉండి మీ ఈబిఎస్ వాల్యూమ్ US 2Aలో ఉంటే అప్పుడు అటాచ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ వచ్చేసరికి మీకు US 2Aలో ఉందనుకోండి, మీరు ఈబిఎస్ వాల్యూమ్ US 2Bలో క్రియేట్ చేసి మీరు కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ అవ్వదు. 2Bలో ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఈ రెండింటికి కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ అవ్వదన్నమాట. సో ఈ ఇది 2 ఒకటే జోన్లో ఉండాలి. మీకు ఈబిఎస్ వాల్యూము సర్వర్ 2 ఒకటే జోన్లో ఉండాలన్నమాట. ఈ సర్వర్ 2Aలో ఉంటే ఈబిఎస్ వాల్యూమ్ 2Bలో ఉందనుకో కనెక్ట్ అవ్వదు. 2 ఒక దాంట్లోనే ఉండాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొత్తగా సర్వర్ ఒకటి క్రియేట్ చేసి అంతకు ముందు క్రియేట్ చేసిన దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఇది ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేస్తున్నాను. సెక్యూరిటీ గ్రూప్ కనపడట్లేదు.
యుఎస్ హెచ్ఆర్విపిసి సెలెక్ట్ చెప్పండి. హెచ్ఆర్విపిసి సెలెక్ట్ చేయాలి US2A. ఓకే. దెన్ నేను ఇందాక ఇప్పుడు ఎందుకు కనపడలేదంటే సెక్యూరిటీ గ్రూప్ మనం డిఫాల్ట్ విపిసిలో చూస్తున్నాం. సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేసిన హెచ్ఆర్విపిసిలో సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. మనం క్రియేట్ చేసింది సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తే మనం ఇందాక నేను ఇక్కడ డిఫాల్ట్ విపిసిలో చెక్ చేస్తున్నాను, అందుకే మనకు కనపడలేదు. మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అంతకుముందు క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు న్యూ వాల్యూమ్ అయితే న్యూ వాల్యూమ్ ఇచ్చేయచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ కదా, మనం ఎగ్జిస్టింగ్ వాల్యూమ్ని అటాచ్ చేయాలి. యాడ్ ఏ న్యూ వాల్యూమ్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమన్నా ఇది న్యూ వాల్యూమ్ అటాచ్ చేస్తుంది, మనం తర్వాత అటాచ్ చేద్దాం. ఇక్కడ కనపడట్లేదు. సో లాంచ్ ఇన్స్టెన్స్ మనం కొత్తగా అంతకుముందు క్రియేట్ చేసాము, దాంట్లో మన డేటా ఉంది, ఆ డేటా కావాలన్నమాట మనకి. అది మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు కొత్తగా సర్వర్ క్రియేట్ చేశాను, ఈ సర్వర్కి అటాచ్ చేద్దాం. అది సేల్ సర్వర్ 2 అని క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు మనం వాల్యూమ్స్లోకి వెళ్ళండి. వాల్యూమ్స్లో మీరు అంతకుముందు 8 GB ఇదండి. ఎలా తెలుస్తుంది ఏపీఐ 8 GB అంటే మిగతా అన్నీ ఇదిలో ఉన్నాయి. మనం యూజువల్గా ఏంటంటే నేమ్ అన్నా ఇచ్చుకోవాలి, ఇక్కడ ట్యాగ్ ఇవ్వాలి. నేమ్ అన్నా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, లేదు అంటే వాల్యూమ్ ఐడి అన్నా చూసుకోవాలి. ఇది మనం యూజువల్గా అంతకుముందు క్రియేట్ చేసింది. దీన్ని మనం ఎగ్జిస్టింగ్ సర్వర్కి అటాచ్ చేద్దాం. అటాచ్ మన సర్వర్ ఏంటి, సేల్స్ సర్వర్ టు అటాచ్. సో ఒకసారి ఇన్స్టాన్స్కి వెళ్దాం. సో ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే మనం కొత్తగా క్రియేట్ చేసిన ఈబిఎస్ వాల్యూమ్ ఇదే కదా. దీనికి స్టోరేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టోరేజ్కి వెళ్తే మనం 8 GB అటాచ్. ఇప్పుడు ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాన్స్ సెలెక్ట్, ఈ సర్వర్ని సెలెక్ట్ చేయండి. కనెక్ట్. Copy, then you can paste. df-h చేస్తే మనం ఇది కొత్త సర్వర్ కదా, కొత్త సర్వర్కి ఆటోమేటిక్గా అటాచ్ అవ్వదు. అంటే మనం అక్కడ ఈబిఎస్ వాల్యూమ్ అటాచ్ చేసినా మనకి ఇక్కడ అటాచ్ అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఉందో ఈబిఎస్ వాల్యూమ్ అది కనపడిద్ది మనకి. LSBLK మనం టైప్ చేసాం అనుకోండి, మనకి ఏంటంటే కొత్తగా పాతది మనకు కనపడిద్ది. ఇది XVDF 8 GB, ఇందులో డేటా ఉంది. మీరు ఎప్పుడైనా కొత్త సర్వర్నే మీరు ఫార్మేట్ చేయాలి అండి. పాత ఈబిఎస్ వాల్యూమ్ని ఫార్మేట్ చేయకూడదు. ఇక్కడ ఏం చేసాం, యూజువల్గా ఒక క్రియేటివ్ వాల్యూమ్ని క్రియేట్ చేసాం, దాన్ని ఏం చేసాం మనం ఫార్మేట్ చేసిన తర్వాత మౌంట్ చేసాం. కానీ ఇప్పుడు దీన్ని ఫార్మేట్ చేయకూడదు, ఎగ్జిస్టింగ్ డిస్క్ని ఫార్మేట్ చేయకూడదు. హౌ యూ కెన్ ఎగ్జిస్టింగ్ డిస్క్ని ఎలా ఇచ్చేయాలంటే హౌ టు అటాచ్. ఎగ్జిస్టింగ్ డిస్క్ని ఎలా ఇచ్చేయాలి అంటే
ఎగ్జిస్టింగ్ డిస్క్ని ఎప్పుడు ఫార్మాట్ చేయకూడదండి. డోంట్ ఫార్మాట్ ఎగ్జిస్టింగ్ ఈబిఎస్ వాల్యూమ్. ఎగ్జిస్టింగ్ ఈబిఎస్ వాల్యూమ్ మీన్స్ డేటా ఉందన్నమాట. Because it has some data. Because it has some data. If మీరు ఫోన్ ఫార్మేట్ చేస్తే ఏం జరిగిద్దండి యూజువల్గా? ఫోన్ ఫార్మేట్ చేస్తే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఇదవుతుంది. అలానే మీ ల్యాప్టాప్ని ఫార్మేట్ చేస్తే మీ ల్యాప్టాప్లో ఉన్న డేటా మొత్తం ఫార్మేట్ అయిపోతుంది. అలానే మీరు ఎగ్జిస్టింగ్ మీ డేటా ఆల్రెడీ ఈబిఎస్ వాల్యూమ్లో డేటా ఉందనుకోండి, అది ఫార్మేట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డేటా మొత్తం ఇదవుతుంది. డు నాట్ ఫార్మేట్ existing EBS volume because it has some data. If we format, then we will lose the total data. Okay, all data. మీ డేటా మొత్తం లూజ్ అవుతుంది అనమాట. అందుకని మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఓన్లీ మౌంట్ చేయండి అంతే. మీరు ఎక్కడ మౌంట్ చేయాలనేది మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఇక్కడ హను ఓపీటీలు హనుయే క్రియేట్ చేయాలా, లేకపోతే ఏదైనా క్రియేట్ చేయొచ్చా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అగైన్ మౌంట్ చేయాలి అంటే ఇది ఓపీటీలో హను అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలా, లేకపోతే ఏ డైరెక్టరీ అయినా క్రియేట్ చేయొచ్చా, లేకపోతే ఓపీటీలో కాకుండా ఎక్కడైనా మనం డైరెక్టరీ క్రియేట్ చేసి లింక్ చేయొచ్చా? నాకు ఈబిఎస్ వాల్యూమ్ ఉందండి. ఇది అంతకుముందు క్రియేట్ చేసిన ఈబిఎస్ వాల్యూమ్ XVDF. ఇందులో నాకు 200 ఫైల్స్ అయితే ఉన్నాయి పక్కాగా. ఓకే, ఇందులో 200 ఫైల్స్ డేటా ఉంది. ఇప్పుడు దీన్ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్సెస్ చేసుకోవాలంటే దీన్ని ఏదో ఒక దానికి లింక్ చేయాలి, ఏదో ఒక డైరెక్టరీకి లింక్ చేయాలి. ఈ డైరెక్టరీ పేరు మన ఇష్టం అయింది ఉండొచ్చు. సార్ అంతకుముందు మీరు ఓపీటీ అను అనేవి మెన్షన్ చేశాను, ఓపీటీ అనువే ఉంటుందా అంటే అలానే ఏం లేదు. ఓపీటీ హనులో ఉన్న డేటా మొత్తం ఇక్కడ ఉంది ఇప్పుడు. సో దీన్ని మీరు దేంతో మౌంట్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చేయచ్చు. దీన్ని ఓపీటీతో మౌంట్ చేస్తే ఓపీటీలో ఉంటుంది, లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ హను అని మౌంట్ చేశారనుకోండి, స్లాష్ హను ఉంటుంది. లేదు స్లాష్ రమేష్ అని మౌంట్ చేశారనుకోండి, సో రమేష్ అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చింది మౌంట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే హను అనే మౌంట్ చేయాలని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సూడో సార్ ఎన్ని సర్వర్ ఒక్క ఈబిఎస్ వాల్యూమ్ ఒక్కసారి క్రియేట్ చేస్తే ఎన్ని సర్వర్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చా? లేదు లేదు, ఒక ఈబిఎస్ వాల్యూమ్ ఒక సర్వర్కే ఉంటుంది. ఓకే, అంటే ఇందాక మనం క్రియేట్ చేసింది దీనికే మళ్ళీ కనెక్ట్ చేసాం కదా, సో అంటే అది అంటే టర్మినేట్ ఇందాక చేసాం క్రియేట్ కాబట్టి చేసి ఆ సర్వర్ ఇప్పుడు లేదు కదా, లేదు కాబట్టి అది డిటాచ్ అయిపోయి అక్కడ ఉందన్నమాట వాల్యూమ్స్ లో. ఓకే. ఇందాక మనం సర్వర్ డిలీట్ చేసాం కదా, యా డిలీట్ చేసాం కాబట్టి ఆ ఈబిఎస్ వాల్యూమ్ అక్కడ ఉంది, సర్వర్ డిలీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇది ఈబిఎస్ వాల్యూమ్. సో ఇది ఈబిఎస్ వాల్యూమ్. మీరు ఏం చేశారు ఇంతకు ముందు? ఇది సర్వర్కి అటాచ్ చేశారు. ఇది ఒక సర్వర్ అన్నమాట, దీనికి అటాచ్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ సర్వర్ డిలీట్ చేసేసారు. ఓకే, ఈ ఈబిఎస్ వాల్యూమ్ ఇలానే ఉంటుంది. అప్పుడు ఇంకొక సర్వర్ క్రియేట్ చేశారు, కొత్త సర్వర్ ఒకటి. కొత్త సర్వర్ ఒకటి క్రియేట్ చేసి మీరు ఇప్పుడు ఈ ఈబిఎస్ వాల్యూమ్ దీనికి అటాచ్ చేశారు. ఇప్పుడు వన్స్ ఇది దీనికి అటాచ్ చేస్తే ఇంక ఇది వేరే దానికి మళ్ళీ అటాచ్ చేయాలి కాదు. ఇన్ కేస్ ఇది కూడా టర్మినేట్ అవుతే అప్పుడు ఇంకో దానికి అటాచ్ చేయొచ్చు అంతే. అవును అవును అవును. ఓకే. అప్పుడు ఏంటంటే ఈ సర్వర్ని అటాచ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న డేటాని ఈ సర్వర్లో ఏదో ఒక ఫైల్కి ఏదో ఒక డైరెక్టరీకి లింక్ చేస్తేనే, అంటే జస్ట్ సర్వర్ని లింక్ చేసినంత మాత్రాన ఈబిఎస్ వాల్యూమ్కి ఇందులో ఎక్కడో ఒక దగ్గర ఇది చేయాలి కదా. ఒకటి ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఏదో ఒక డైరెక్టరీతో ఇచ్చేయాలన్నమాట. మీకు ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మీరు జస్ట్ మిమ్మల్ని గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ చేశారు, కానీ మీరు హౌసెస్ అన్నిటికి వెళ్ళినా ఆ పర్టికులర్ హౌస్లోకి వెళ్ళాలంటే ఆ పర్టికులర్ హౌస్ కీ ఉండాలి. అలానే ఇక్కడ ఏంటంటే దీంతో అటాచ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న డేటా యాక్సెస్ చేయాలంటే ఏదో ఒక పర్టికులర్ డైరెక్టరీకి మీరు లింక్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్న డేటాని. అప్పుడే మీరు దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. మీరు దీన్ని
ఓపీటీ మహేష్లో లింక్ చేస్తారా, లేకపోతే సింపుల్గా స్లాష్లో మహేష్ అని క్రియేట్ చేస్తారా, ఎట్లా అది అనేది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు దీన్ని మనం లింక్ చేయాలి. ఇక్కడ మీరు ఎలా లింక్ చేస్తారనేది మీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రమేష్ అని కానీ ఏదో ఒక డైరెక్టరీ ఇక్కడ నేను స్లాష్లో MKDAR స్లాష్ రమేష్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఓపీటీలోనే ఇచ్చేయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం అన్నమాట. స్లాష్ రమేష్ అని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏంటంటే రమేష్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. మీరు స్లాష్ రమేష్లోకి వెళ్తే మీకు ఏమీ ఉండదు, ఎందుకంటే ఇంకా లింక్ చేయలేదు, జస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేసాం అంతే. జస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయండి. మీరు ఏం చేయాలంటే జస్ట్ క్రియేటెడ్ డైరెక్టరీ అండ్ మౌంట్ ది EBS volume to that directory. ఆ పర్టికులర్ డైరెక్టరీకి మీరు మౌంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, MKDR స్లాష్ రమేష్. మీరు అదే ఓపీటీలో ఎలా అయినా క్రియేట్ చేసి ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, అంటే స్లాష్లో కానీ స్లాష్ ఓపీటీ స్లాష్ టెంప్ ఎక్కడైనా చేసుకోవచ్చు. స్లాష్ రమేష్ అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని మౌంట్ చేస్తాను. మౌంట్ మీరు ఫార్మాట్ చేయలేదు, సింపుల్గా /dev /xvdf. మీరు ఇక్కడ XVDF అని ఎందుకు మెన్షన్ చేస్తారంటే మన డివైస్ నేమే /dev XVDF. యూజువల్గా అక్కడ SDF అని ఉంటుంది మనం సర్వర్లో. ఇక్కడ చూస్తేనేమో సర్వర్లో మనకి SDF అని ఉంటుంది, బట్ మనం ఇక్కడికి వచ్చేసరికి XVDFగా మారి దీన్ని మీరు /రమేష్తో మీరు ఇచ్చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాం, మౌంట్ చేస్తాం. మౌంట్ /dev XVDF /రమేష్ అని మౌంట్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇప్పుడు మీరు రమేష్లో ఉన్నారు కదా, చూసారా, దీని రమేష్లో ఉంటే 200 ఫైల్స్ it is not showing /xvdf. ఓకే, దెన్ కొంచెం టైం పట్టిద్ది. ఆల్రెడీ ఉన్నాయి, ఇట్ టేక్ సమ్ టైం ఒక్కోసారి. చూసారు మనకు టోటల్ 200. మనం ఇక్కడ ఏం రాయలేదు కదా, ఈ సర్వర్లో ఇప్పుడు ఏమన్నా రాసామా, ఈ 200 ఫైల్స్ క్రియేట్ చేసామా? అర్థమైందా? ఇప్పుడు ఈ సర్వర్లో ఈ ఫైల్స్ ఏం రాయలేదు, అంతకు ముందున్న EBS వాల్యూమే కదా. ఇక్కడ ఏంటంటే EBS వాల్యూమ్ ఇదే, EBS వాల్యూమ్. ఈ EBS వాల్యూమ్లో మనకి 200. ఫస్ట్ ఏం చేసాం, ఈ EBS వాల్యూమ్ని ఒక సర్వర్ 1 క్రియేట్ చేసాం ఇనిషియల్గా S1లో. ఇందులో ఏం చేసామంటే ఓపీటీతో లింక్ చేసాం ఈ వాల్యూమ్ని. ఓపీటీ అనేం కాదు, మన ఇష్టం వచ్చిన డైరెక్టరీ. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది అంటే ఈ డైరెక్టరీ అనేది ఓపీటీయా లేకపోతే /etc. ఇక్కడ ఓపీటీ అనే డైరెక్టరీ ఉంటుంది స్లాష్లో. ఈ హనులో ఒక 200 ఫైల్స్ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, దీన్ని మొత్తాన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అణువులో 200 ఫైల్స్ ఇక్కడ స్టోర్ అయిపోయినాయి. 200 ఫైల్స్. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇది డిలీట్ చేసి దీన్ని ఇక్కడ మనం మ్యాప్ చేసాం సర్వర్ 2కి మ్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 200 ఫైల్స్ దీన్ని ఫార్మేట్ చేయకూడదు. ఫార్మేట్ చేస్తే ఈ డేటా మొత్తం పోద్ది. ఫార్మేట్ చేయకుండా అగైన్ ఇక్కడ ఏంటంటే మనం /రమేష్లో ఇచ్చేసాం. ఇప్పుడు నువ్వు /రమేష్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కనపడుతున్నాయి. /రమేష్లోకి వెళ్తే ఇక్కడ ఉన్న 200 ఫైల్స్ అన్నీ కనపడుతుంది. ఇప్పుడు మనం
ఈ మౌంట్ అగైన్ ఇక్కడ పర్మనెంట్ మౌంట్ చేయలేదు కాబట్టి ఇది మళ్ళీ రీస్టార్ట్ చేస్తే పోద్ది, మనం పర్మనెంట్ మౌంట్ చేస్తే ఉంటుంది. ఓకే, ఇది ఆల్ అబౌట్. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం ఈబిఎస్ వాల్యూమ్ని ఎలా రీసైజ్ చేయాలి, దాన్ని ఎలా స్నాప్షాట్ ఇమేజెస్ ఎలా తీయాలి, ఆ స్నాప్షాట్ ఇమేజెస్ నుంచి మళ్ళీ ఈబిఎస్ వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దెన్ ఇవి చూద్దాం. ఓకే గైస్, దెన్ ఇఫ్ యూ ఏదైనా డౌట్ ఉంటే దెన్ విల్ ఆస్క్, రేపు అడగండి. ఓకే, టైం అయింది. ఓకే, బాయ్.